ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడు నెలవైన ఇలవైకుంఠం భక్తకోటికి ఎంతో ప్రీతికరమైన పరమపావన పుణ్యక్షేత్రం. నిత్యం భక్తుల గోవిందనామస్మరణలు, శ్రీ వెంకటేశ్వరుడి దివ్య వైభవ లీలా విశేషాలతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లి తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసి విజయవంతంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 2024 జూలై మాసంలో, అలాగే 2025 జూలై మాసంలో భక్తుల దర్శనం, అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదం, క్యూ లైన్లు తదితర అంశాలలో పలు ప్రక్షాళనలతో సంస్కరణలను తీసుకువచ్చింది. ఈ మార్పులు సత్ఫలితాలిచ్చాయి. ఈ క్రమంలో సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని వారికి మరింత మెరుగైన సౌకర్యాల కల్పన దిశగా టీటీడీ తీసుకువచ్చిన పలు మార్పులను తెలుసుకుందాం. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే నమస్తే నమః. తిరుమలలో తాజాగా టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే మొదటగా చెప్పుకోవలసింది శ్రీవాణి దర్శన సమయాలలో మార్పులు. గతంలో శ్రీవాణి టికెట్లను ఆన్లైన్, ఆఫ్లైన్లో మాత్రమే భక్తులు శ్రీవారి దర్శనం కోసం దాదాపు 3 రోజుల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు ఏ రోజుకా రోజు శ్రీవారి దర్శనం కల్పించేలా విప్లవాత్మక నిర్ణయానికి టీటీడీ సంకల్పించింది. ఈ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు శ్రీవాణి దర్శన సమయాలలో తీసుకువచ్చిన మార్పులను ప్రయోగాత్మకంగా విజయవంతంగా అమలు చేస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నూతన నిర్ణయం పట్ల శ్రీవాణి భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గతంలో ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన విధానాన్ని ఉదయం 5:45 ప్రారంభించి ఉదయం 10 గంటలు, 11 గంటల లోపు ముగుస్తుండటంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు సర్వదర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు లభించింది. అలాగే భక్తుల సంఖ్య అధికమవడంతో రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు లడ్డూలను నిల్వ ఉంచడం సత్ఫలితాలనిస్తోంది. రోజు తిరుమలలో టీటీడీ 3 లక్షల లడ్డూల బఫర్ స్టాక్ నిర్వహిస్తోంది. ఇక క్యూలైన్ల పర్యవేక్షణలో టీటీడీ నిర్ణయాలు భక్తులకు ఎంతగానో ఉపయుక్తంగా మారాయి. రద్దీకి అనుగుణంగా టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో చేపట్టిన క్యూలైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడి కౌంట్ నమోదు చేయడం, క్యూలైన్లలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో రద్దీ నియంత్రణ సాధ్యపడుతోంది. అలాగే రద్దీ ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కువగా ఉన్న భక్తులను ఫ్రీ జోన్లకు తరలించే విధానమే క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా తోపులాటలు జరగకుండా రద్దీ నియంత్రణ సాధ్యపడుతోంది. అనూహ్యంగా రద్దీ ఎక్కువైన సందర్భాలలో ముందుగా భక్తులను అప్రమత్తం చేయడం వీలవుతోంది. రద్దీ అధికంగా ఉండే సమయంలోనూ భక్తులు రోడ్లపై ఇబ్బందులు పడకుండా తిరుమలలోని 4 పిఏసీలలో సకల సౌకర్యాలతో వసతులను కల్పించారు. ఇక తిరుమల శ్రీవారికి నిర్వహించే వారపు సేవలలో తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేకం సేవలను నిర్ణీత సమయంలోపు పూర్తి చేయడంతో ఆలస్యం కాకుండా భక్తులు సులభంగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభిస్తోంది. ముఖ్యంగా 2024వ సంవత్సరం జూలై నెలలో, 2025వ సంవత్సరం జూలై నెలలో విభాగాల వారీగా పెరుగుదల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దర్శనం విషయానికి వస్తే 2024 జూలైలో 22,13,330 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 2025 జూలైలో 23,76,949 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది
1,63,619 మంది భక్తులు అధికంగా శ్రీవారిని దర్శించుకున్నారు. పెరుగుదల 7.40% ఉంది. అన్నప్రసాదాలను పరిశీలిస్తే 2024 జూలైలో 68,12,221 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. 2025 జూలైలో 94,58,008 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 26,45,787 మంది భక్తులు అధికంగా అన్నప్రసాదాలను స్వీకరించారు. పెరుగుదల 38.83% ఉంది. రిసెప్షన్ విభాగంలో 2024 జూలైలో 12,47,18,085 మంది భక్తులు వసతి సౌకర్యాన్ని పొందారు. 2025 జూలైలో 13,89,18,037 మంది భక్తులు వసతి సౌకర్యాన్ని పొందారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 1,41,99,952 మంది భక్తులు అధికంగా వసతి సౌకర్యాన్ని పొందారు. పెరుగుదల 11.39% ఉంది. హుండీ ఆదాయం 2024 జూలైలో 125,35,72,000 రూపాయలు హుండీ ఆదాయం లభించింది. 2025 జూలైలో 129,45,70,000 రూపాయలు హుండీ ఆదాయం లభించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 4,09,98,000 రూపాయలు అధికంగా హుండీ ఆదాయం లభించింది. పెరుగుదల 3.27% ఉంది. లడ్డూల ఉత్పత్తి 2024 జూలైలో 1,04,57,550 లడ్డూల ఉత్పత్తి జరిగింది. 2025 జూలైలో 1,25,10,300 లడ్డూల ఉత్పత్తి జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 20,52,750 లడ్డూలను అదనంగా ఉత్పత్తి చేయడం జరిగింది. పెరుగుదల 19.63% ఉంది. లడ్డూల ఆదాయం రూపాయలలో 2024 జూలైలో 41,06,58,350 రూపాయల ఆదాయం వచ్చింది. 2025 జూలైలో 50,57,37,000 రూపాయల ఆదాయం వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 9,50,78,650 రూపాయలు అదనంగా ఆదాయం లభించింది. పెరుగుదల 23.15% ఉంది. తలనీలాల సమర్పణ 2024 జూలైలో 8,67,232 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించారు. 2025 జూలైలో 9,13,650 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 46,418 మంది భక్తులు అధికంగా తలనీలాలను సమర్పించారు. పెరుగుదల 5.35% ఉంది. ఇలా నిర్దిష్ట ప్రణాళికలు, పటిష్టమైన కార్యాచరణ, ఉన్నతాధికారుల సమన్వయం, సీనియర్ అధికారుల పర్యవేక్షణ, కింది స్థాయి సిబ్బంది పనితీరు, శ్రీవారి సేవకుల సేవలు, రద్దీ సమయాలలో మరింత అప్రమత్తత, వీలైనంత మేర ఏడుకొండలవాడి దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తకోటికి సేవలు అందించాలనే తపనతో తిరుమలలో అన్ని రకాల సౌకర్యాలలో స్పష్టమైన ఫలవంతమైన మార్పులు సాధ్యమయ్యాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఓం నమో వెంకటేశాయ.